పోకిరి సినిమా లిఫ్ట్ సీన్. అర్థమైంది. ఇలాంటివి నాకు మామూలే. లోపల జంట ఉందా? అవును. ఇలా దూరంగా ఉన్నవాళ్ళు లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇలా దగ్గర అయిపోవాలి. ఓకే, నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. ఓకేనా? సారీ. ఏమైంది లిఫ్ట్కి? హలో హలో, ఎవరన్నా ఉన్నారా? హలో బాబాయ్, ఇంకోసారి చెయ్యి. ఓకే. సారీ సారీ సారీ. హలో, లిఫ్ట్ ఆపరేటర్ ఎవరు? ప్రాబ్లం వచ్చింది. అరే ఓపెన్ చేయండి. అమ్మయ్యా. బాబాయ్, 4th ఫ్లోర్ లో ఉన్నది 2nd ఫ్లోర్ లో ఆగాలి. మ్యాక్సిమం వర్కౌట్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగి టప్ అని డోర్స్ ఓపెన్ అవ్వాలి. ఓకే. కానీ లే. అన్నయ్య, మీకేం కాలేదు కదా? లిఫ్ట్కి ఏమైందిరా? ఏదో ప్రాబ్లం ఉందన్నయ్య. ఇప్పుడే ఆపరేటర్ వచ్చి చెప్పాడు. మీరు బాగానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? ఏంటన్నయ్య, ఏమీ కాలేదన్నో? చూస్తుంటే చాలానే అయినట్టుంది కదా? అరే, ఉంటామో పోతామో తెలియక మేము టెన్షన్ పడి చేస్తే మధ్యలో నీ గోలంట్రా. వదినా, లోపల ఏం జరిగింది? చాలా రోజుల తర్వాత మొదటిసారి నాకేమైపోతుందోనన్న భయం ఆయన కళ్ళల్లో కనిపించింది.
వదినా, బండి ట్రాక్ మీదకి వచ్చింది. నీ దారిలోకి తెచ్చుకోవడమే ఇంకా మిగిలింది. పద. నువ్వేంటి ఇక్కడ? అపాయింట్మెంట్ తీసుకుని వచ్చా. సరిగ్గా చూసినట్లేదు. దమయంతి ప్రజ్వల. నా పూర్తి పేరు నీకు తెలియదు కదా. సరే, విషయం ఏంటో చెప్పు. పెద్ద కంపెనీ సీఈఓవి కదా. ఒక బిజినెస్ డీల్ మాట్లాడదామని వచ్చాను. బిజినెస్ డీల్ అంటే దానికి ఒక పద్ధతి, ఫార్మేట్ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేది కాదు. కానీ కంపెనీకి ప్రాఫిట్ వస్తుందంటే ఎనీ టైం డెసిషన్ తీసుకోవాలన్నది కార్పొరేట్ రూల్. అది మర్చిపోతే ఎలా? అయినా ఈ మధ్య నువ్వు చాలా మర్చిపోతున్నావులే. నీ గురించి ఆలోచించడం మర్చిపోయి పక్కోళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువైపోతుంది కదా. ఇదేనా నువ్వు మాట్లాడాలనుకున్న బిజినెస్ డీల్? చెప్పేది పూర్తిగా విను. ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. తర్వాత మానసి జీవితం, తొక్క తోలు అన్నీ ఆలోచిద్దువు గాని. అయినా మానసికి ఇష్టం లేకుండా ఏదో పూజకు తీసుకెళ్తానంటున్నావంట. నీకెందుకే? అసలు నీకే ఆయన ఏదో దురదతో అడుగుతున్నట్టున్నా, అందుకే చెప్తున్నా. రేపొద్దున్న 10:30కి పూజ. సరిగ్గా ఆ టైంకి మానసిని తీసుకెళ్ళి పూజ జరిపిస్తాను. ఇది కన్ఫర్మ్. సరే, అది చూద్దాం. ఏంటి నువ్వు చూసేది? అయినా ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మేము చూసుకుంటాం. నీకెందుకు మధ్యలో? ఏం సంబంధం నీకు? ఏంటి సంబంధమా? ఎప్పుడైతే నువ్వు సరియుకి ఆ గతి పట్టడానికి కారణమయ్యావో అప్పుడే నాకు ప్రధాన శత్రువయ్యావే. అంటే నేను అనుకున్నదే నిజమైంది. ప్రేమని పంచుకో, 10 కాలాలు గుర్తుంటావు. పగని పంచుకోకు, ఎందుకు పనికి రాకుండా పోతావు. మీ సరియులాగా. ఏయ్, సరియు నీ మీద ఫుల్ ఫోకస్ పెట్టలేదే. అందుకే బతికిపోయావు. కానీ ఇక్కడ ప్రజ్వల, నువ్వు ఏ జీవితం కోసమైతే పాకులాడుతున్నావో దాన్ని నీకు దక్కనివ్వను. మా ప్రేమకు కొత్త కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నా. కానీ ఇదే మాట చాలా మంది అన్నారు. చివరికి అన్న వాళ్ళే లేకుండా పోయారు. మా ఇద్దరిని దూరం చేయడం అసాధ్యం. సరే, అదే చూద్దాం. అత్త ఇచ్చిన గడువులో ఇంకో 5 రోజులు మిగులుంది కదా. ఈలోగా జదవ్ మొహం పెట్టుకొని ఏడుస్తూ ఇంట్లోంచి వెళ్ళేలా చెయ్యకపోతే నా పేరు ప్రజ్వలే కాదు. అయితే నీ పేరు నువ్వు మార్చుకోవడానికి రెడీగా ఉండు. మానసిని రేపు పూజలో కూర్చోపెడతాను. ప్రేమించడం మాత్రం తెలిసిన ఒకప్పుడు మానసిలా మారుస్తాను. అమ్మగారు సంపంగిని ఎంతలా ప్రేమించిందో ఈ మృదులను కూడా అంతే ప్రేమించేలా చేస్తాను. ఇందులో ఏ ఒక్కటి చేయలేకపోయినా నేను ఓడిపోయినట్టే, నువ్వు గెలిచినట్టే. ఇప్పుడు అస్సలు మాట మాట్లాడేవి. అదే మాట మీదుండు. హాయ్ బావా. ప్రజ్వల, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే బావా. ఇలా వెళ్తూ ఇక్కడ మీ ఆఫీస్ అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. కనీసం ఒక కాఫీ అయినా తాగుదామంటే మేడం గారు చాలా బిజీ అనుకుంటా. నువ్వైనా వచ్చి కంపెనీ ఇస్తావా? ఈ మాత్రానికి రిక్వెస్ట్ చేయాలా? పద వెళ్దాం.
బాయ్ మృదులా. కొత్త ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఏ టైంలోనైనా మొదలవ్వచ్చు. డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. బాయ్. కావాలని చేస్తుంది ఇది. దీన్ని అంత చూస్తాను. చెప్పు ప్రజ్వల. నేను చెప్తూ ఉంటాను, నువ్వు వింటూ ఉండు. చాప కింద నీరులా నీకు జరగాల్సిన అన్యాయం అంతా జరిగింది. ఏంటి నువ్వనేది? అదలా మాట్లాడుతుంటే నాకు అసలేమీ అర్థం కాలేదు. నీకంటూ ఒక ఇష్టం ఉండదా? నీకంటూ ఒక మనసు ఉండదా? తను ఏది చెప్తే అది నువ్వు ఖచ్చితంగా చేస్తావన్నట్టు మాట్లాడుతుంది. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో పూజ జరిపిస్తానని మంగమ్మ శబదం చేసినట్టు చేసింది. అది నీ ప్లేస్లో నేనుంటేనా లాగి పెట్టి కొడితే లంకలో వెళ్ళి పడేది. నేనెంత చెప్పినా నీ కోపం రాదనుకో. ఎంతైనా నీకు చెల్లెలు కదా. నోర్ముయ్. చెల్లి లేదు, తొక్క లేదు. నాకిష్టం లేకుండా అది పూజ చేయించడం ఏంది? నెవ్వర్. నువ్వేమో ఇక్కడ నెవర్ అంటున్నావు, అదేమో పూజకు అన్ని ఏర్పాట్లు చేయించేస్తుంది. ఇల్లలగ్గానే పండగ కాదు అనే పాత సామెత గుర్తుందా? ఇది అంతే. ఏర్పాట్లు చేస్తే పూజలు పునస్కారాలు అయిపోవు. నేనెప్పుడు నీ గెలుపే కోరుకుంటాను మాన్సి. బాయ్. ఈ పూజ ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. మానసి, నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అవునా? అయినా నాతో ఏం పని? పని కాదు, పూజ. రేపు నువ్వు పూజకు కట్టుకోవడానికి నేను చీర తీసుకొచ్చాను. తీసుకో. మానసి, పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు నాకేమైతవే? అసలు నువ్వెవరు నాకు చీరతేనికి? నీకు పొద్దుగాళ్ళే చెప్పినడా లేదా? అంటే నీకు నువ్వే డిసైడ్ అయితే సరిపోతుందా? పక్కన వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేదా? అది కాదు మానసి, నీ జీవితం బాగుంటుందని. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. పిల్ల కాలువలో ఈత చేత కాదు గాని సప్త సముద్రాలు ఈదుతనన్నదంట నీలాంటిదొకటి. నా జీవితం బానే ఉంటది. నువ్వు మళ్ళీ నీ జీవితం రోడ్డున పడకుండా చూసుకో. నాకు అమ్మ ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నన్ని రోజులు నాకేం కాదు మానసి. ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ పూజ జరిగితే నువ్వు గౌరవ్ ఆనందంగా ఉంటారు. ఏయ్, ఇంకా ఆప్తావా? అమ్మగారు, నా జీవితం గురించి నేనేమీ అడగను, కానీ మానసి గౌరవ్లోని మీరు కలిపారు. మీ చేతులతో అక్షింతలేసి ఆశీర్వదించారు. మీరైనా చెప్పండి అమ్మా. వీళ్ళిద్దరిని పూజలో కూర్చోమని మీరైనా చెప్పండి. తన జీవితం అంటే తనకి ప్రేముండదా? తనకి నచ్చినప్పుడు పూజ చేసుకుంటుంది. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకపోతే మంచిది.
మానసి, ఈ పూజ జరిపించాలన్నది నా కోరిక కాదు, అమ్మా నాన్నల కోరిక. వాళ్ళ కోసమైనా పూజలో కూర్చో మానసి. తీసుకో ప్లీజ్, తీసుకో. నీకిట్లా చెప్తే అర్థం కాదే. మానసి, 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 మానసి. మానసి, ఏం చేస్తున్నావు? మానసి, వదిలివే. మానసి, మానసి, మానసి. మానసి 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 వద్దు మానసి. మానసి, మానసి మృదుల వదినా మృదుల వద్దు మృదుల వదినా వదిన వద్దు, నాకు కాలుతుంది. మృదుల 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 నీకేమైనా పిచ్చా? మృదుల నీకేమైనా పిచ్చా? చేస్తావు ముందులే. మానసి, నీకు దండం పెడతాను. మృదులలాగా తోపుట్టువులా అడగడం లేదు, ఒక సాటి ఆడదానిగా అడుగుతున్నాను. నీ జీవితం సంతోషంగా ఉండాలని అడుగుతున్నాను మానసి. దయచేసి అర్థం చేసుకో. ఈ లోకంలో వెలకట్టలేనివి ఏమైనా ఉన్నాయంటే అవి కన్నీళ్ళే. ఇట్లా దొంగ ఏడుపులేడ్చి వాటి విలువ పోగొట్టుకోకు. నువ్వు ఎన్ని నాటకాలాడినా ఈ పూజ జరగదు. ఇది నీకు ఇంకా అర్థం కావడం లేదు. ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఇది మా కుటుంబ విషయం, నీకనవసరం. మానసి తన మాట చెప్పింది కదా, ఇలాంటి న్యూసెన్స్ మళ్ళీ ఇంట్లో క్రియేట్ చేయకపోతే మంచిది. వదినా వద్దు, నేను తీస్తాను. వద్దు గౌరవ్, నేను తీస్తాను, నువ్వు వెళ్ళు. అది కాదు వదినా, మీ చేతులు. పర్వాలేదు, నువ్వు వెళ్ళు.